కేసీఆర్ ఉద్యమ నేతగా అధికారం చేపట్టి ఏ మేరకు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిందన్నారు. విద్యార్థుల ఆత్మత్యాగాలను మర్చిపోయిందని విమర్శించారు. పోడు భూములకు పట్టాలివ్వడంలో ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. యంత్రాంగాన్ని ఏదైతుందో ఒక ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడుకోవడం, ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడుకుంటున్నారని చెప్పండి. రాష్ట్ర హక్కుల ప్రయోజనం కాపాడటానికి కొరకు ఏదైతుందో నాకు తోచిన ఆలోచన చెప్తుంది. వీళ్ళ కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కొరకు ఏదైతుందో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వివక్ష తుప్పటి దొరుకుతుందో, యావత్ భారతదేశాన్ని తెలియజెప్పడానికి ఏదైతుందో జంతర్ మంత్ర దగ్గర ఏదైతుందో దీక్ష చేపట్టారు. 2000 పార్లమెంట్ సమావేశం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పరేడ్ చెప్పి మొత్తం మందిని ఇష్యూ అయితే ప్రొజెక్ట్ అవుతుంది, హైలైట్ అవుతుంది. ఇష్యూ ప్రొజెక్ట్ అయితే హైలైట్ అవుతుంది. వీళ్ళు దేశంలోనే ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఒక రాజకీయ పార్టీ మేము ఏర్పాటు చేస్తున్నాం, భారత రాష్ట్ర సమితి అని పేర్కొంటూ. ఇక్కడ మీరు చేస్తున్న తతంగం ఏంటి? ఒక నియంతృత్వ ధోరణిలో రాజకీయంగా మీ ప్రత్యర్థులు ఎవరున్నా గానీ వారి భావాలను అణిచివేసే విధంగా పోలీస్ అధికార యంత్రాంగాన్ని ఏదైతుందో ఒక ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడుకోవడం, ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడుకుంటున్నారని చెప్పండి. రాష్ట్ర హక్కుల ప్రయోజనం కాపాడటానికి కొరకు ఏదైతుందో నాకు తోచిన ఆలోచన చెప్తుంది. వీళ్ళ కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కొరకు ఏదైతుందో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వివక్ష తుప్పటి దొరుకుతుందో, యావత్ భారతదేశం